Hello, a very good morning to everyone. I'm Dr. Radhika, Clinical Head Fertility Specialist, Oasis Fertility from Vizag. సో ఈ రోజు మనం మిస్కన్సెప్షన్స్ ఇన్ ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుందాం. అంటే మిస్కన్సెప్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఐవీఎఫ్ యాక్చువల్లీ ద ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ పుట్టి ఆల్మోస్ట్ 45 ఇయర్స్ అవుతున్నా. ఇంకా చాలా మందికి ఐవీఎఫ్ అంటే అదొక భయం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమవుతుంది? సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అనే భయం అనేది ఈ మధ్యన చాలా మంది ఇంకా ఉంది. 45 ఇయర్స్ అవుతున్నా ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఐవీఎఫ్ బేబీస్ పుట్టినా మన సెంటర్‌లోనే ఎన్నో వేల మంది ఐవీఎఫ్ బేబీస్ పుట్టినా ఇంకా ప్రతి పేషెంట్ వచ్చినప్పుడు దే హావ్ దట్ డౌట్ ఇన్ దేర్ మైండ్. సో ఈ రోజు మనం డిస్కషన్‌లో మెయిన్‌గా వాళ్ళకు ఉండే డౌట్స్, ఆ ఐవీఎఫ్ గురించి ఉండే మిస్‌కన్సెప్షన్స్, ఆ మిత్స్, ఆ అపోహలనేవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. So the first doubt which most of the patients have when they come to the center, ఐవీఎఫ్ బేబీస్ వల్ల ఐయుఐ వల్ల పుట్టే బేబీస్ వల్ల ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటాయా? నేచురల్ గా పుట్టే బేబీస్ కి ఈ ఐవీఎఫ్ ఆర్ ఐయుఐ ట్రీట్మెంట్స్ బేబీస్ కి ఏమన్నా ఎనామలీస్ గానీ అబ్నార్మల్ బేబీస్ గానీ పుడతాయి. ఇది చాలా కామన్ డౌట్. I have to clear this down to everybody because natural ga putte babies ki IVF or IUI conceptions తో పుట్టే babies కి ఏది డిఫరెన్స్ అనేది ఉండదు. అనామలీస్ గానీ, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ గానీ, మెంటల్ డెవలప్‌మెంట్ గానీ మెనీ స్టడీస్ చేశారు. ఎనీ బేబీ naturally born baby or an IVF conception or an IUI conception, the babies will not have any anomalies. కానీ IVF pregnancy because it is an artificial while we fertilize outside and the embryo transfer is done. So embryo transfer అనేది మనం యూట్రస్ ని ప్రిపేర్ చేసి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి మొదటి 3 నెలల వరకు 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు ఐవీఎఫ్ తో కన్సీవ్ అయ్యే వాళ్ళు ఎక్స్ట్రా ప్రికాషన్స్ కానీ జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ మీ బాడీలో నేచురల్ గా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా మనం సపోర్ట్ చేయాలి కాబట్టి. దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ విచ్ విల్ హ్యావ్ when you're conceiving through IVF, but you will not have any problems in the baby development, mental development, or any structural abnormalities. Normal conceptions aina, IUI conceptions aina, IVF conceptions. Okay, so the next doubt. IVF ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం పడుతున్నా అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం పడుతుందా? సో దిస్ ఇస్ వన్ మోర్ డౌట్. ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే ఐవీఎఫ్ చేస్తారా? వేరే నార్మల్ గా ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు. సో ఇది ఒకటి చాలా మిస్కన్సెప్షన్ అండి. మీ ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. సే ఇఫ్ యు ఆర్ వెరీ యంగ్, మీకు మ్యారేజ్ ఎక్కువ సంవత్సరం 2-3 ఇయర్స్ వరకే అయింది. మీ ఎగ్ రిజర్వ్ నార్మల్ గా మీ ఓవరీస్ లో ఉండే ఎగ్స్ బాగున్నాయి. స్పెర్మ్ కౌంట్ బాగుంది. నేచురల్ గా మీకు ఎవ్రీ మంత్ సైకిల్స్ రెగ్యులర్ గా ఉన్నాయి. ఇట్లా నార్మల్ గా ఉండే వాళ్ళకి నేచురల్ కన్సెప్షన్స్ కూడా ట్రై చేయొచ్చు. నేచురల్ కన్సెప్షన్స్ అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఇర్రెగ్యులర్ సైకిల్. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది నెల సరిగ్గా జరగదు కాబట్టి వీ కెన్ గివ్ యూ ఓవులేషన్ ఇండక్షన్. అంటే ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి మందులు ఇచ్చి ఎగ్ రిలీజ్ అవ్వే రోజు నేచురల్ గా కలవని చెప్తాం. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా స్టార్టింగ్ నుంచి ఉంటాయి. బట్ మీ ట్రీట్మెంట్ మీ ప్రాబ్లం బట్టి మనం మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో మీరు నేచురల్ గా ఒక 2 ఇయర్స్ వరకు ట్రై చేస్తారు, అన్ని బాగున్నాయి, కానీ స్పర్మ్ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది, ఎగ్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు, 2 ఇయర్స్ వరకు ట్రై చేసిన 1 ఇయర్ వరకు ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే వాళ్ళకి అప్పుడు నెక్స్ట్ మనం ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకుని ఐయుఐస్ కి వెళ్తాం. ఇన్ కేస్ ఐయుఐస్ కూడా మీకు 3-4 టైమ్స్ వరకు చేసిన ప్రెగ్నెన్సీ రాకపోతే దెన్ యూ విల్ థింక్ ఆఫ్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ అనేది డైరెక్ట్ గా ఎవరికి రికమెండ్ చేస్తాం? సంబడి హూస్ అబౌవ్ 37 ఇయర్స్, ఎగ్ నెంబర్స్ బాగా తక్కువగా ఉన్నాయి, స్పెర్మ్ కౌంట్ బాగా తక్కువగా ఉంది, రెండు పక్కల ట్యూబ్స్ కంప్లీట్ గా బ్లాక్ అయిపోయాయి, సివియర్ గా ఎడినోమయోసిస్ గానీ ఎండోమెట్రియోసిస్ గానీ ఉండే కండిషన్ వాళ్ళకి మటుకి డైరెక్ట్ గా మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. సో మీకు ప్రెగ్నెన్సీ అవడానికి కష్టంగా ఉంది, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే డైరెక్ట్ గా టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ చేస్తారా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తారా అనేది తప్పు. సో మీ మీ కండిషన్ బట్టి, మీ ఏజ్ బట్టి, మీ ఎగ్ నెంబర్స్ బట్టి, మీ స్పర్మ్ బట్టి మనం ట్రీట్మెంట్స్ అనేవి మీకు రికమెండ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మేము వెళ్తున్నాం లేదా ఐయుఐ ట్రీట్మెంట్ కి వెళ్తున్నాం, మాకు 100% సక్సెస్ రేట్స్ ఉంటాయా? చేయించుకున్న ట్రీట్మెంట్ వెంటనే మనం కన్సీవ్ అయిపోతామా అదే నెలలో అనేది చాలా మంది అడుగుతారు. ట్రీట్మెంట్ స్టార్ట్ అవగానే మేడం మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం, సో విల్ ఐ గెట్ ప్రెగ్నెంట్ ద సేమ్ మంత్ అనేది చాలా మంది అడుగుతారు. సో హియర్ వి నీడ్ టు టెల్ యూ ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎదర్ అన్ ఐయుఐ ఆర్ అన్ ఐవీఎఫ్ 100% సక్సెస్ రేట్స్ అనేవి ఉండవు. సో ఎందుకు ఉండవు అనేది కూడా ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు యూజువల్లీ మీరు ఒక ఐయుఐ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఒక ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఈ ట్రీట్మెంట్ లో మనం ఏం చేస్తాం? యూజువల్లీ ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వని వాళ్ళకి, స్పర్మ్ లో స్లైట్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి
న్యాచురల్ గా కలవడంలో కష్టంగా ఉండే వాళ్ళకి ఈ ఐయుఐ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం. సో ఈ ఐయుఐలో యూజువల్లీ మీకు ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చేసి కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్ ని వాష్ చేసి హైలీ మొటైల్ స్పర్మ్స్ అనేవి మీ యూట్రస్ లోకి పెడతాం, ఇన్సిమినేట్ చేస్తాం. సో ఇంతవరకే మనం చేస్తున్నాం. బట్ లోపల ఏమవుతుంది, ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ న్యాచురలీ ఇన్సైడ్. దట్ మీన్స్ your sperm which you're putting inside should catch the egg, fertilize the egg, embryo form అవ్వాలి. ఆ embryo ట్యూబ్ లో నుంచి మళ్ళీ యూట్రస్ లోకి వచ్చి అతుక్కోవాలి. మీ ట్యూబ్స్ కరెక్ట్ గా ఫంక్షన్ ఉండాలి. ట్యూబ్ ఫంక్షన్ అంటే ఎగ్ పిక్ చేయాలి, ఎగ్ ని స్పర్మ్ అండ్ ఎగ్ ఫర్టిలైజేషన్ అయ్యేలాగా హెల్ప్ చేయాలి. ఆ ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఎంబ్రియో లాగా ఫామ్ అయ్యే వరకు హెల్ప్ చేయాలి. సో ఇదంతా న్యాచురల్ గా జరగాలి. సో ఇదంతా మనం చూడలేం ఐయుఐలో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో IUIs can give you a success rate of around 15 to 20%. Next coming to IVF. Okay, so మీకు IUI అవ్వలేదు, నెక్స్ట్ మీరు IVF కి వెళ్ళారు. సో IVF లో 100% సక్సెస్ అవుతుందా? దిస్ ఇస్ వాట్ మెనీ పీపుల్ ఆస్క్. సో యూజువలీ IVF లో సక్సెస్ రేట్స్ అనేవి 55 to 60% వరకే మనం చెప్పగలుగుతాం. సో IVF లో మనమే ఫర్టిలైజ్ చేసి మనమే ఎంబ్రియో తయారు చేస్తున్నాం కదా, మరి ఎందుకు 100% సక్సెస్ రేట్స్ అనేవి ఉండవు? దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ డౌట్. సో IVF లో మనం ఏం చేస్తాం, మనమే ఎగ్ గ్రో చేసి వైఫ్ కి మనమే ఎగ్ పిక్ చేసి హస్బెండ్ స్పర్మ్ అనేది ఎగ్ లోకి పంపించి ఎంబ్రియో లాగా క్రియేట్ చేసి ఆ ఎంబ్రియోని యూట్రస్ ని ప్రిపేర్ చేసి ఆ గర్భసంచి లోపలికి పెడతాం. సో ఇక్కడ వరకు మనం చేస్తున్నాం. సో IUI లో తెలియనిది IVF లో మీకు తెలిసేది ఏంటి? ఎగ్ క్వాలిటీలో ప్రాబ్లం ఏమన్నా ఉందా అని మనకి IUI లో తెలుస్తుంది. స్పర్మ్ ఇష్యూస్ ఎక్కువగా ఉండే వాళ్ళకి స్పర్మ్ అసలు కదలట్లేదు సరిగ్గా, మార్ఫాలజీ బాగాలేదు, షేప్ బాగాలేదు, అన్హెల్దీగా ఉన్నాయి స్పర్మ్స్ అనుకునే వాళ్ళకి స్పర్మ్ డైరెక్ట్ గా మనం ఎగ్ లోకి పంపిస్తాం కాబట్టి ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఫర్టిలైజేషన్ రేట్స్ వీ హ్యావ్ హియర్. సో ఇప్పుడు మనకి ఫర్టిలైజేషన్ చూస్తున్నాం, ఎంబ్రియో కూడా బయట మనం గ్రో చేస్తున్నాం కాబట్టి ఇంక్యుబేటర్ లో 5వ రోజు వరకు ఎంబ్రియో ఫామ్ అవుతుందో లేదో కూడా మనకి తెలుస్తుంది. కానీ ఈ ఎంబ్రియో మనం యూట్రస్ లోకి పెట్టిన తర్వాత యూట్రస్ ఆ ఎంబ్రియో రిసీవ్ చేసుకుంటుందా, ఎంబ్రియో వెళ్ళి యూట్రస్ లోపల అతుక్కుంటుందా, హెల్దీగా బేబీ లాగా పెరుగుతుందా, ఎందుకు అనేది మనకి తెలియదు. సో దట్ ఈస్ వై 60 to 65% maximum we can give you success rates with IVF. IVF ఫెయిల్ అయితే వాట్ నెక్స్ట్? ఇప్పుడు IVF ఫెయిల్ అయితే నేను ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు నాకు లేవా, ఎందుకు IVF ఫెయిల్ అవుతుంది అనేది కూడా మీకు తెలియాలి. ఒకటి, IVF లో మనం ఎంబ్రియో అనేది ఫామ్ చేస్తాం. 5వ రోజు వరకు ఎంబ్రియో ఫామ్ చేస్తాం. అంటే 5వ రోజు ఎంబ్రియో ఎందుకు 5వ రోజు వరకు మనం ఎందుకు ఆగుతాం? న్యాచురల్ గా ఫిజియలాజికల్ గా మన బాడీలో కూడా ఎంబ్రియో 5వ రోజు వరకు ట్యూబ్ లో ఫామ్ అయ్యి అక్కడి నుంచి ట్యూబ్ లోంచి యూట్రస్ లోకి వెళ్ళి అతుక్కుంటుంది. సో ఆ 5th డే వరకు ట్యూబ్ లో గ్రో అవుతుంది కాబట్టి న్యాచురల్ గా బయట కూడా మనం 5th డే వరకు వెయిట్ చేస్తాం. అలా వెయిట్ చేయడం వల్ల సక్సెస్ రేట్స్ అనేవి హైగా ఉంటాయి. ఇప్పుడు ఆ ఎంబ్రియోని మనం మైక్రోస్కోప్ లో చూస్తాం, అంటే మార్ఫలాజికల్ గా ఎలా ఉందనే చూస్తాం, కానీ జెనెటికల్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎంబ్రియో ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని మనం జస్ట్ మైక్రోస్కోప్ లో చూడడం వల్ల మనకి తెలియదు. సో దాని వల్ల సమ్ టైమ్స్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ జెనెటికల్ ఇష్యూస్ ఉంటే IVF ఫెయిల్ అయ్యే అవకాశాలు కొంతమందికి ఉండొచ్చు. వన్ మోర్ థింగ్ ఇస్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ. ఇప్పుడు ఆ యూట్రస్ ఆ ఎంబ్రియో రిసీవ్ చేసుకునే శక్తి ఉందా లేదా, ఆ రిసెప్టివిటీ ఉందా లేదా అనేది కూడా కొంతమందికి మనం చూడవచ్చు. సో అలాంటప్పుడు కూడా IVF అనేది ఫెయిల్ అవ్వచ్చు, అది తెలియకపోతే. కానీ వాట్ నెక్స్ట్? ఇప్పుడు మీకు IVF ఫెయిల్ అయింది అంటే నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? ఈ రెండు మనం కనిపెట్టాలి. అంటే క్రోమోజోమల్ ఇష్యూస్ మీకు ఏమైనా ఉన్నాయా, వచ్చిన ఎంబ్రియోలో జీన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. బికాస్ సైన్స్ హస్ అడ్వాన్స్ సో మచ్ నౌ, we can definitely identify any chromosomal or genital abnormalities in the embryos. సో ఒకవేళ మీకు ఏమన్నా IVF ఫెయిల్ అయితే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నా, ఆ క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నా మన ఎంబ్రియోస్ కూడా బయాప్సీ చేసి టెస్టింగ్ చేసుకొని నెక్స్ట్ టైం టెస్ట్ చేసిన ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల we can improve your chances from 60% to 70%. And also uterine receptivity అంటే endometrial receptivity testing అంటారు. సో ఆ రిసెప్టివిటీలో ఏమైనా ప్రాబ్లం ఉందా కూడా మనం టెస్ట్ చేసుకొని కరెక్ట్ గా ఏ టైంలో మనకి ఎంబ్రియో వెళ్ళి అతుక్కునే శక్తి ఎక్కువగా ఉంటుందో ఆ టైం మనం ఐడెంటిఫై చేసి ఆ టైంలో మనం ఎంబ్రియో పెడితే ఛాన్సెస్ అనేవి మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ క్వశ్చన్, సరే మీరు IVF చేయించుకున్నారు, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ పేషెంట్స్ ఆస్క్ మీ, మేడం నాకు IVF చేయించుకుంటే ట్విన్సే పుడతారా, సింగిల్ ప్రెగ్నెన్సీ కాదు నాకు ట్విన్సే కావాలి, నాకు ట్విన్సే పుడతారా? చాలా మంది చెప్తారు IVF తో ట్విన్స్ పుడతారని చెప్పి, నాకు ఒక బాబు పాప కావాలి, నాకు అట్లా పుడతారా అనేది చాలా మంది అడుగుతారు. సో వన్ థింగ్ ఐ నీడ్ టు టెల్ యూ హియర్ దట్ IVF ప్రెగ్నెన్సీస్ లో ఇప్పుడు చాలా వరకు కూడా వీఆర్ ఎంకరేజింగ్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ బికాస్ ట్విన్స్ కున్న ఓన్ రిస్క్ ట్విన్స్ ఉంటాయి. It can be advantageous definitely if you're having a boy and a girl at the same time, it is very good, but we do not know what happens to anybody.
బికాస్ యూజువలీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ లో 2 ఎంబ్రియోస్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేట్స్ అంటే 2 బ్లాస్టోసిస్ట్ డే 5 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేట్స్ అనేవి మనకి 60-65% వరకు వీ కెన్ గో. బట్ ఈ 2 ఎంబ్రియోస్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఎవ్రీ వన్ విల్ నాట్ హ్యావ్ ట్విన్స్. ప్రతిసారి పెట్టిన 2 ఎంబ్రియోస్ వెళ్ళి అతుక్కోకపోవచ్చు. సో మనం 2 ఎంబ్రియోస్ పెట్టే వాళ్ళకి ఆల్మోస్ట్ 20% వరకు వాళ్ళకు ట్విన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మిగతా 80% to 70% ఆఫ్ దెమ్ దే కెన్ హ్యావ్ అ సింగిల్ ప్రెగ్నెన్సీ. అంటే మనం 2 ట్రాన్స్ఫర్ చేసి ఒక ఎంబ్రియో కూడా వెళ్ళి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 2 పెడతాం. కానీ నౌ వీఆర్ ఎంకరేజింగ్ మోర్ ఆఫ్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ బికాస్ ఇంప్లాంటేషన్ రేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ప్రాసెస్ అంతా ప్రాపర్ గా చేసి సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ చేసేలా మనం చేస్తే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా కూడా సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అడ్వాన్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి వీఆర్ ఎంకరేజింగ్ ఫర్ సింగిల్ ఎంబ్రియో. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ తో అందరికీ ట్విన్స్ వస్తాయని కాదు. 2 embryos పెడితే only 20% of them can have twins and the rest of them can also have single pregnancy. So the next question. IVF ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవాలా? మేడం నేను వర్క్ చేస్తాను, ఆఫీస్కి వెళ్తున్నాను, కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవాలా? నేను నైట్ డ్యూటీస్ చేస్తాను, నైట్ డ్యూటీస్ చేసుకొని మార్నింగ్ టైంలో నేను IVF ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనే డౌట్ కూడా చాలా మంది ఉంటుంది. So one thing I would suggest to such patients, night duties valla emouthundante me because of the sleep cycle is pattern is changed. So మీ body lo produce అయ్యే హార్మోన్స్ కూడా కొంచెం ఆల్టర్డ్ గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ మార్నింగ్ చేయించుకున్న ట్రీట్మెంట్స్ నైట్ డ్యూటీస్ స్లీప్ లేకుండా నైట్ డ్యూటీస్ చేస్తున్న వాళ్ళకి ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ గా ఉండడం వల్ల మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనం ఇచ్చే ట్రీట్మెంట్ మనం ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి సరిగ్గా వర్క్ కాకపోవచ్చు. సో దట్ ఈస్ వై ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు రెగ్యులర్ గా నార్మల్ వర్క్ చేయొచ్చు, డ్యూరింగ్ ద డే మీరు వర్క్ చేయొచ్చు, కానీ నైట్ డ్యూటీస్ ఉండే వాళ్ళు మటుకు యూ హ్యావ్ టు చేంజ్ టు డే షిఫ్ట్స్. సో నెక్స్ట్ థింగ్, నార్మల్ వర్క్ చేయొచ్చా, డ్యూరింగ్ ద డే వర్క్ చేయొచ్చా, ఎక్సర్సైజ్ యోగా చేయొచ్చా, ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ డెఫినెట్లీ డూ. చాలా మంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, ఇంజెక్షన్స్ కోసం వస్తున్నారు అంటే కంప్లీట్ గా బెడ్ రెస్ట్ లో ఉంటారు. నడవడం కూడా చాలా స్లోగా నడుస్తూ జాగ్రత్తగా ఉంటారు. సో ఆల్ దాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ because during the IVF stimulation, when you're getting the stimulation done, definitely you can go to work, you can do your regular activities at home, any restrictions అనేవి ఉండవు. In fact, food restrictions కూడా ఏమీ ఉండవు. You can eat whatever you want, but you need to eat healthy food. అంటే బయట ఫుడ్ తినకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఫీవర్స్ రాకుండా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి. మీ డైట్ లో కూడా ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తే లైక్ వైటమిన్ సి ఫ్రూట్స్ అండ్ వైటమిన్ ఈ రిచ్ ఆర్ డి రిచ్ ఫుడ్స్, ఈ రెండు ఏమవుతాయంటే మీకు స్పర్మ్ కి ఎగ్ కి కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫుడ్ తీసుకోమని ఎంకరేజ్ చేస్తాం. కానీ రెస్ట్రిక్షన్స్ అనేవి డైట్ లో ఏమి ఉండవు. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ హ్యాపీలీ యూ కెన్ గో అండ్ వర్క్ డ్యూరింగ్ యువర్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్స్ ఆల్సో. వన్ థింగ్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఇస్ ఆఫ్టర్ ద ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అంటే మనకి స్టిమ్యులేషన్ అంతా అయిన తర్వాత, ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత, ఆ ఎంబ్రియో యూట్రస్ లోపల పెట్టిన తర్వాత 2-3 days పడుతుంది ఆ ఎంబ్రియో వెళ్ళి యూట్రస్ కి అతుక్కోవడానికి. ఆ టైంలో కొంచెం రెస్ట్ లో ఉండాలి. కంప్లీట్ గా బెడ్ రిడన్ గా ఉండక్కర్లేదు. మీ పనులు మీరు ఇంట్లో చేసుకోవచ్చు, కానీ హెవీ ఎక్సర్సైజ్ కానీ, హెవీ పనులు కానీ, వెయిట్స్ ఎక్కువ హెవీగా వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, ట్రావెలింగ్ చేయడం కానీ అట్లాంటివి అనేవి ఆ టైంలో చేయకుండా ఉంటే సరిపోతుంది. సో 15 days మటుకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ 15 days మటుకు స్లైట్ రెగ్యులర్ యాక్టివిటీస్, నాట్ అ కంప్లీట్ బెడ్ రెస్ట్, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. బట్ డ్యూరింగ్ యువర్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్, during your preparation or your pre-treatment time, you can do all your regular activities and you can even go for work. So the next question. Ipudu just generally most of the male partners will ask, Madam, IVF treatment తీసుకుంటే మా wife కి ఏమైనా side effects ఉంటాయా? Future లో మా wife కి ఏమైనా health problems వచ్చే అవకాశాలు ఉంటాయా? అనేది ఈ డౌట్ చాలా మంది మేల్ పార్ట్నర్స్ అడుగుతారు. So this I need to clarify. Because IVF treatments valla, when you're undergoing one IVF cycle, usually మనం ఇచ్చే ఇంజెక్షన్స్ అనేవి ఎవ్రీ డే ఇస్తాం. అంటే ఆ ఇంజెక్షన్ యాక్ట్ చేసేది మీ బాడీలో 24 hours వరకే యాక్ట్ చేయాలి. సో దట్ ఈస్ వై వి గివ్ యూ డైలీ ఇంజెక్షన్. సో వన్స్ ఈ ఇంజెక్షన్స్ మీకు డోసెస్ అయిపోయి 15 days or 12 days or 15 days ఆఫ్ ఇంజెక్షన్స్ తర్వాత ఈ హార్మోన్ అనేది బాడీలో అంతా పోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ మీకు పీరియడ్ వచ్చే టైంకి మీరు అంతా నార్మల్ గా అయిపోతారు. సో ఈ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ వల్ల మీకు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు అండ్ యూ బికమ్ నార్మల్ ద ఇమీడియట్ నెక్స్ట్ సైకిల్.
బట్ ఈ ఐవీఎఫ్ అంటే వాట్ విల్ బి గివ్ యూ బికాస్ మీ న్యాచురల్ గా ఎగ్ డెవలప్ అవుతున్నప్పుడు మీ బాడీలో హార్మోన్ అనేది కొంచెంగా ప్రొడ్యూస్ అవుతుంది బికాస్ ఒక ఎగ్ పెరగడానికి. ఇప్పుడు మనం ఐవీఎఫ్ లో ఏం చేస్తున్నాం, వి గివింగ్ యూ మోర్ ఆఫ్ దట్ హార్మోన్ ఇంజెక్షన్స్ బికాస్ మీ ఎగ్స్ ఆ నెల ఉండే ఎగ్స్ అన్ని మనం పెంచుతాం కాబట్టి ఇంజెక్షన్స్ కొంచెం ఎక్కువగా అంటే మీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే న్యాచురల్ హార్మోన్ కన్నా అదే హార్మోన్ కొంచెం ఎక్కువగా ఇచ్చి ఉన్న ఎగ్స్ అన్ని మనం ఆ నెల పెంచుతాం. సో దాని వల్ల కొంతమందికి కొంచెం వీక్‌నెస్ గాని, కొంచెం నాసియా గాని, అలా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. బట్ దే విల్ బికమ్ నార్మల్ వన్స్ ద ఇంజెక్షన్స్ ఆర్ స్టాప్డ్. బట్ దీస్ ఆర్ నాట్ వెరీ సీరియస్ కాంప్లికేషన్స్. ఫర్ దిస్ to rectify these, we also supplement them with vitamins and antioxidants. కొంచెం మీరు ఆ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు మేము వైటమిన్స్ తో కూడా సప్లిమెంట్ మీకు చేస్తాం కాబట్టి చాలా మంది దే విల్ బి ఫైన్. బట్ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ కెన్ హ్యావ్ దిస్ నాసియా ఆర్ స్లైట్ ఫెటీగ్ ఆర్ వీక్‌నెస్ డ్యూరింగ్ those 10 to 12 days of injection. And also recently advanced techniques వచ్చాయి, protocols have changed, anti protocols have changed. సో ఆ కాంప్లికేషన్స్ మీకు ఓవర్ అండ్ హైపర్ స్టిమ్యులేషన్ లాంటి కాంప్లికేషన్స్ ఐవీఎఫ్ తో వచ్చే అవకాశాలు చాలా చాలా ఇప్పుడు తక్కువగా ఉన్నాయి కాబట్టి యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. వన్ మోర్ థింగ్ ఇస్ కొంతమంది డాక్టర్ సజెషన్ లేకుండా ఓరల్ ఓవలోజన్స్ అంటే ఎగ్ పెరగడానికి తీసుకునే మాత్రలు ప్రాబబ్లీ ఒక డాక్టర్ మీకు ఒక సైకిల్లో ఇచ్చుంటే అది మీరు మళ్ళీ కన్సల్ట్ చేయకుండా కొంతమంది కంటిన్యూస్ గా మెడికేషన్స్ ఒక 1 year 2 years వరకు ఎగ్ పెరగడానికి అన్నట్టు ఓన్ గా వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటారు. సో దాట్ షుడ్ నాట్ హ్యాపెన్ బికాస్ కొన్ని ఓరల్ ఓవలోజన్స్ ఇఫ్ యూ టేక్ కంటిన్యూస్లీ ఫర్ మోర్ దెన్ అ ఇయర్ ఆర్ సో దెన్ ఇట్ మైట్ లీడ్ టు సమ్ క్యాన్సర్స్. సో దానికోసం మీరు జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ రికమెండేషన్ లేకుండా మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయకుండా ఓరల్ ఓవలోజన్స్ అంటే ఎగ్ పెరగడానికి వేసుకునే ఓరల్ టాబ్లెట్స్ అనేవి కంటిన్యూస్ గా మీరు ఒక 1 year వరకు వాడకూడదు. అది డాక్టర్ రికమెండేషన్ తోనే మీరు జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్. ఇఫ్ యూ టేక్ కంటిన్యూస్లీ ఫర్ మోర్ దెన్ అ ఇయర్ ఇట్ మైట్ లీడ్ టు అ ప్రాబ్లమ్. దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు మేము అడ్మిట్ అవ్వాలా? ఏమన్నా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవాలా? ఆఫీస్ నుంచి లీవ్ తీసుకోవాలా? యూజువలీ అన్ని ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అన్ని దే ఆర్ ఓన్లీ డే కేర్ ప్రొసీజర్స్. మార్నింగ్ వస్తారు, మధ్యాహ్నం కల్లా మీరు డిశ్చార్జ్ అయిపోవచ్చు. దే ఆర్ అడ్మిషన్ అవసరం ఉండదు. 2-3 days అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ప్రొసీజర్స్ అన్ని ఈవెన్ an egg pickup, it is a 15 to 20 minutes procedure. Embryo transfer is just a 10 minutes procedure. So all the procedures which we do during the IVF process are all day care. Morning వచ్చి మీరు మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే కల్లా you can even get back to your work. So no need to worry about that. నెక్స్ట్ థింగ్, సో మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నాము. షుడ్ వి ఐవీఎఫ్ తో ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి ఒక్కరు సిజేరియన్ సెక్షన్ చేయించుకోవాలా? మేడం నార్మల్ గా డెలివరీ అవ్వదా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీతో కన్సీవ్ అయిన వాళ్ళు యూజువలీ చాలా మంది ఎన్నో సంవత్సరాలు న్యాచురల్ గా ట్రై చేస్తూ వేరియస్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ అట్ ద ఎండ్ ఆఫ్ 37 or 40 years కొంతమంది ఆ టైంలో ఐవీఎఫ్ కోసం వస్తారు. లేదా యూట్రస్ లో పెద్ద గడ్డలు ఉండి వేరే మెనీ అదర్ మెడికల్ కాంప్లికేషన్స్ ఎల్డర్లీ ఏజ్ లో వాళ్ళు లాస్ట్ లో ఐవీఎఫ్ కోసం వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి సేఫ్ గా ఉంటుంది కాబట్టి ఎలెక్టివ్ గా సిజేరియన్స్ అనేవి చేస్తారు. కానీ if a young couple, say a young couple is getting an IVF done for tubal block, both sides tubes block అయ్యాయి, లేకపోతే స్పర్మ్ ప్రాబ్లం ఉంది అనే వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళు డెఫినెట్ గా న్యాచురల్ నార్మల్ డెలివరీ కూడా ట్రై చేయొచ్చు. ప్రతి ఐవీఎఫ్ కన్సెప్షన్ సిజేరియనే చేయించుకోవాలనే అవసరం అయితే లేదు. It depends on the condition why you're getting an IVF done. Say, as I told you, advanced age, medical complications, problems in the uterus, fibroid గడ్డలు అట్లాంటి ఉండే వాళ్ళు మటుకు సిజేరియన్ వెళ్ళాల్సి వస్తుంది. యంగ్ కపుల్ ఎక్కువగా ఇష్యూస్ లేవు, ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి, లేకపోతే ఐయుఐస్ ఫెయిల్ అయ్యాయి, లేకపోతే సింపుల్ గా స్పర్మ్ ఫ్యాక్టర్ ఉంది అనే వాళ్ళు డెఫినెట్ గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ డెలివరీ, నార్మల్ డెలివరీ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఇస్ ఐవీఎఫ్ పెయిన్ఫుల్? ఐవీఎఫ్ వల్ల పెయిన్ ఉంటుందా అనేది కూడా చాలా డౌట్స్ ఉంటాయి. యూజువలీ ఐవీఎఫ్ ఇస్, ఐ వుడ్ నాట్ సే ఇట్స్ అ కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్, బట్ ఐవీఎఫ్ అనేది మీకు ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. అంటే మీకు ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. బట్ ద ఇంజెక్షన్ నీడిల్ విల్ బి ఓన్లీ అ స్మాల్ నీడిల్ లైక్ ఇన్సులిన్ సిరింజ్ నీడిల్ విచ్ వి గివ్ యూ ఆన్ ద స్టమక్ ఆర్ ద థై. సో చిన్న నీడిల్ తో మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ which is slightly painful in an IVF procedure, but otherwise IVF వల్ల అంత పెయిన్ ప్రొసీజర్స్ ఏమీ ఉండవు. మనం ఎగ్ పికప్ చేసేది కూడా ఓన్లీ అ స్మాల్ నీడిల్ గోస్ ఇన్సైడ్ అండ్ మీకు జనరల్ అనెస్థీషియా ఇస్తాం. సో మీకు నొప్పి ఏం తెలియదు. Embryo transfer is a completely painless procedure. A very soft catheter goes inside the uterus.
దట్ ఈస్ కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్. సో ఐవీఎఫ్ వల్ల అంత పెయిన్ ఎక్కువ ఉండదు కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక we might need to give you progesterone injections. అంటే all based injections కాబట్టి progesterone injections ఆ injections వల్ల slight pain ఉండొచ్చు because of the pregnancy support కోసం అని ఇచ్చేది. If you're not able to tolerate the IM progesterone injections, now there are very other sources what we have like gels గానీ oral tablets గానీ ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి కాబట్టి subcute injections కూడా వచ్చాయి కాబట్టి ఆ పెయిన్ అనేది కూడా మనం చాలా మందికి తగ్గించగలుగుతాం. The next question is if the next question is sperm complete గా zero count ఉంది, should we go only for donor లేదా మా హస్బెండ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది స్పర్మ్ డోనర్ వెళ్ళమని చెప్పారు, మా ఓన్ స్పర్మ్ తో మేము ప్రెగ్నెన్సీ మాకు అవ్వదా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. లేదంటే ఒక్కసారి స్పర్మ్ టెస్ట్ చేయించుకొని జీరో కౌంట్ వచ్చిందని చెప్పి ఐవీఎఫ్ సెంటర్ కి రాకుండా నార్మల్ గా వెళ్ళి డోనర్ ఐయుఐ చేయించేసుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో హియర్ ఐ వాంట్ టు టెల్ యూ, ఒకవేళ స్పర్మ్ కౌంట్ హస్బెండ్ జీరో అని వచ్చినా, వెరీ లో కౌంట్ అని వచ్చినా, you have to go to the fertility center to get yourself evaluated to see అది ఎందువల్ల జీరో కౌంటర్ ఉంది. అబ్స్ట్రక్షన్ వల్ల ఉన్నా కూడా స్పర్మ్ కౌంట్ జీరో రావచ్చు. అట్లా ఉండే వాళ్ళకి మనం టెస్ట్ డైరెక్ట్ గా టీజా చేసి మనం ఇక్సీ అంటే ఐవీఎఫ్ ఇక్సీ ప్రొసీజర్ లాగా ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మీ ఓన్ స్పర్మ్ తో ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మనం చేయొచ్చు. సో ఇదే ఈ టెక్నిక్ అనేది ఈ మధ్య చాలా మందికి ఇంకా తెలియాల్సి వస్తుంది. ఐ నీడ్ స్టిల్ దే నీడ్ టు హ్యావ్ అవేర్నెస్ ఆఫ్ దిస్ అడ్వాన్స్ మేల్ టెక్నిక్స్ like a testicular sperm aspiration or a microtesty, where testis లోంచి మనం చిన్న ఇన్సిషన్ తీసి స్పర్మ్స్ అనేవి ఎతికి మనం ఆ స్పర్మ్స్ అనేవి తీసి ఎగ్ లోకి ఇంజెక్ట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేయొచ్చు. So this is one more condition which we can treat a male who has zero sperm count. We can help them to get pregnant with their own sperm. So these are the few questions, misconceptions which I thought of to discuss with you. So if you have any more doubts or any more questions about IVF, you can please keep your questions here and answer those questions. Okay, this is IVF safe for mothers? See, IVF, that's what I told you, IVF is definitely safe for mothers. So IVF వల్ల ఏమి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. కానీ మనం చేసుకునే స్టిమ్యులేషన్స్ ట్రీట్మెంట్స్ స్టిమ్యులేషన్స్ మటుకు వీ షుడ్ గివ్ దమ్ అ కంట్రోల్డ్ ఓవేరియన్ హైపోస్టిమ్యులేషన్. అంటే వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ ఎగ్ నెంబర్స్ బట్టి, వాళ్ళ బాడీ వెయిట్ బట్టి మనం కంట్రోల్ గా డోసెస్ ఇచ్చి ఐవీఎఫ్ చేస్తే ఏం రిస్క్ అనేది ఆ మదర్ కి ఉండదు. What precautions to take during IVF? So precautions అనేవి, as I told you, యూజువలీ ద స్టిమ్యులేషన్ జరుగుతున్నప్పుడు టైంలో మటుకు మీకు ఎక్కువగా ఏమి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి, స్టిమ్యులేషన్ అంటే ఐ మెంట్ మీకు ఎగ్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తారు, ఒక 10 to 12 days వరకు ఇంజెక్షన్స్ ఇస్తారు. సో ఆ ఇంజెక్షన్స్ టైంలో మటుకు మీరు జనరల్ గా మీ నార్మల్ యాక్టివిటీస్ అనేది చేసుకోవచ్చు. యూ కెన్ గో ఫర్ వర్క్, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. బట్ హెవీగా వెయిట్ లిఫ్టింగ్ చేయకూడదు, ఎక్కువగా ప్రెషర్ పెట్టి ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ పనులు చేయకూడదు, అండ్ హెవీగా ఎక్సర్సైజెస్ చేయకూడదు. బట్ నార్మల్ యోగా ఎక్సర్సైజ్ వరకు చేయొచ్చు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా బరువైన పనులు చేయకూడదు, ట్రావెలింగ్ చేయకూడదు, కాన్స్టిపేషన్ ఉండకూడదు, బవల్ మూమెంట్స్ ఫ్రీగా ఉండాలి, హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. ఇంటర్కోర్స్ అనేది అట్లీస్ట్ 15 days పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మీరు అవాయిడ్ చేయాలి. అండ్ బయట ఫుడ్ తినకుండా హెల్దీ డైట్ అనేది ఇంట్లో తీసుకుంటే సరిపోతుంది. సో ఆ 15 days మటుకు మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. Do a miscarriage happen in the 7th month of IVF conception? See, IVF conception 7th month, only in IVF conceptions miscarriages అవుతాయని చెప్పలేము. Even a natural pregnancy can lead to a miscarriage in the 7th month. So 7th month లో మీకు miscarriage అవుతుందంటే here you need to think about cervical incompetence. అంటే cervical incompetence అంటే గర్భసంచి కింద ఉండే మౌత్, సర్విక్స్ అని అంటారు. ఆ సర్విక్స్ అనేది కొంచెం వీక్ గా ఉంటే బేబీ పెరిగిన తర్వాత 6th month or 7th month టైంలో ఆ సర్విక్స్ అనేది సడన్ గా ఓపెన్ అవుతుంది, దాన్ని ఇన్కాంపిటెన్స్ అంటారు. అలా ఓపెన్ అయ్యి సడన్ గా బేబీ బయటకు వస్తుంది. సో దిస్ ఇస్ ద మేజర్ కాజ్ ఆఫ్ మిస్కారేజెస్ ఆఫ్ ద 6th month or 7th month. ఈ ప్రాబ్లం అనేది ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళకే వస్తుంది అనేది కాదు, ఈవెన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ లో ఉండే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది ఉండొచ్చు.
కానీ ఫస్ట్ టైం అయ్యే వాళ్ళకి ఇది మనం కనిపెట్టలేం. బట్ ఇన్ కేస్ దే హావ్ అ హిస్టరీ ఆఫ్ సెకండ్ 6 మంత్ ఆర్ 7th మంత్ మిస్‌క్యారేజ్, సెకండ్ ట్రైమెస్టర్ మిస్‌క్యారేజ్ ఉంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉంది అని మనకు తెలిస్తే మటుకు మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముందే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండే వాళ్ళకి సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అనే స్టిచ్ అనేది ముందే అరౌండ్ 14 వీక్స్ ఆర్ 16 వీక్స్ ఆ టైంలోనే మీకు ఆ స్టిచ్ అనేది వేస్తారు. సో ఈ ప్రికాషన్ తీసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఐవీఎఫ్ లోనే అవుతుందని కాదు, నేచురల్ గా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్ అనేది ఉండొచ్చు. How do I stay strong during IVF? You definitely need to be mentally strong during IVF because you should not have stress during your IVF stimulation. This is very, very, very important because I tell most of the patients you need to have this positive attitude. First of all, you need to trust your doctor. So, if you trust your doctor and if you have that positive attitude, definitely you will be safe during your IVF stimulation. చాలా మంది యాంగ్షియస్ గా ఉంటారు, ఎన్నో డౌట్స్ ఉంటాయి, ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. యూ కెన్ డిస్కస్ విత్ యువర్ డాక్టర్. యువర్ ఫస్ట్ విజిట్ లోనే మీకున్న డౌట్స్ అన్ని రాసుకుని వచ్చి మీ డాక్టర్ తో డిస్కస్ చేస్తే యూ విల్ ఫీల్ మచ్ బెటర్ వెన్ యూర్ స్టార్టింగ్ యువర్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్స్. సో మెయిన్ గా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. యోగా అండ్ మెడిటేషన్ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ డ్యూరింగ్ యువర్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్. స్ట్రెస్ వల్ల మీకు హార్మోన్ చేంజెస్ వల్ల మీకు మనం ఇచ్చే ట్రీట్మెంట్ స్టిమ్యులేషన్స్ గా కూడా అంత ఎక్కువగా ఎఫెక్ట్ గా మీకు వర్క్ చేయవు ఇఫ్ యూర్ కంప్లీట్లీ స్ట్రెస్డ్. సో డెఫినెట్లీ sit with your doctor, discuss all your doubts, or sit with the counselor, discuss all your doubts, then start your treatments, whatever you're starting. And definitely, yoga and meditation during your treatments will help you if you're stressed. Um, Okay, I think we've completed all our questions and thank you very much. If you have any more doubts or any more misconceptions about IVF, you can please call us about the down helpline number. We'll always there to help you. And thank you very much, and I'll meet you with the next session. I think.